హాయ్ ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ నమస్తే అందరికీ. ఈరోజు 100 రోజులు పనికి వచ్చిన మా ఊరు నాయనూలు గ్రామంలో. అయితే ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళే సమయంలో ఇక్కడ నేను కుక్కుడు చెట్టు కింద నిలబడ్డా. అయితే విషయం ఏంటంటే, ప్రకృతి మనకి ఎన్నో ఇస్తుంది, కానీ మనం ప్రకృతిని, ఈ చెట్లని, ఈ పర్యావరణాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే రుణబంధం ఉంచుకోదు. మనుషులన్న డబ్బులు ఎగ్గొడతారేమో, మర్చిపోతారేమో, కానీ ప్రకృతి అయితే ఖచ్చితంగా తిరిగి మనకిస్తుంది, రుణం ఉంచుకోదు. రాత్రి పడ్డ బీభత్సమైన గాలిదుమ్ముకి బాగా పండి రాలిపోయిన కుంకుడుకాయలు ఏరా ఇప్పుడే. అయిగండి చూపిస్తాగండి. ఇక మంచి న్యాచురల్ అన్నమాట, న్యాచురల్గా ఉన్నాయి, సహజ సిద్ధంగా మంచి కుంకుడుకాయలు ఏరినాయి. అయితే మనం వందలు పెట్టి షాంపూలు కొంటాం, పోసుకుంటాం, తలస్నానం చేస్తాం, కానీ పూర్వం నుంచి వచ్చిన ఈ కుంకుడుకాయలు చాలా ఆరోగ్యం, తలస్నానం చేస్తే చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే మీరందరూ కూడా ప్రకృతిని కాపాడండి, మొక్కలు పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి. ఖచ్చితంగా మీరందరూ ఈ వీడియో చూస్తున్నారు, అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. జై శ్రీరామ్.